అనంతరాజంపేటలో ఏందిరా అంటే నా చిన్ననాటి స్నేహితుడు వాడు ఫోన్ చేసి గంగమ్మ తల్లి కళ్ళు తెరిచిందిరా అన్నాడు. ఇంక నేను పరిగెత్తుకుంటా పోయి గంగమ్మ తల్లి సంబంధించిన వీడియో అయితే పెట్టాను. ఇంతకు ముందే పోయి చూడండి సరే. నా ఫ్రెండ్ వంశీ ఏం చెప్పాడంటే గంగమ్మ తల్లి పక్కన ఏందంటే ఆంజనేయ స్వామి గుడి కూడా నాకు పోయి చూడిపోరా అని చెప్పాడు. ఇంకంతే మా వాటి నుంచి అంటే నా ఫ్రెండ్ వంశీ గాడు ఏందంటే వాళ్ళ ఇంటికి అయితే తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చి వచ్చాను నా ఫ్రెండ్ గాడు ఏందంటే కోళ్ళు సవాయి పెంచుకున్నాడు. నాకు కోడి అని చెప్పి తీలవాడు. ఒక 6 నెలల క్రితం వీళ్ళ దగ్గర కోళ్ళు అయితే సవాయి కొన్నాడు. ఆ చెట్టు మీద అయితే ఉన్నాయి. మళ్ళీ అదేదో కోళ్ళ రోగం వచ్చింది. 50 కోళ్ళ పైన చచ్చిపోయినాయి. ఒరే వెంకటేశ్వర నా కోళ్ళతో ఎందుకు ఈ కోళ్ళ పంచాయతీ ఎందుకు నీకు పార్టీ అనేది ఇచ్చాను రెస్టారెంట్ దగ్గర రా అని చెప్పి తీసుకొచ్చాడు. అయ్యో వీళ్ళమ్మ నా కోసం అదే పదిగా అన్నం చేసి గుడ్లు అయితే చేసింది. మనోడు అదంతా వద్దు నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చావు కదా అని చెప్పి పార్టీ అయితే ఇచ్చాను. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోమా నీ డబ్బుతో నువ్వు ఖర్చు పెట్టుకుని తినే అనుకో రుచి ఉండదు. అదే ఊరికే వచ్చింది అనుకో చిన్న రుచి ఉండదు అబ్బా భలే టేస్ట్ ఉంటుంది. అయితే ఒరే అది కాదరమ్మా నువ్వు బిల్లు కట్టవు అని నన్ను అంటారు కదరే నీ బిల్లు కడితే తీసుకోరా స్వామి వాళ్ళు ప్రేమతో పెట్టించినప్పుడు మనం తినాలి. చిన్న పని కదమ్మా పొద్దున్న ఏం ఇలా దొమ్మలు ఎదిరేటట్టు తిన్నా బిల్లు అయితే మనోడి చేతులు అయితే పెట్టేసిన. ఈడు నేను ఢిల్లీ స్కూల్లో చదివేటప్పుడు అంటే 2016లో ఏంటంటే అంటే బంకు కొట్టే స్కూల్ పైగా తిరిగేది మా హాస్టల్ నుంచి దూకు పారిపోయేది చిన్న కథ కాదు అప్పట్లో. మనోడు టిప్పు బలంగా ఇచ్చాడు నాకు కూడా టిప్పిరని అడుగుతున్నా.